హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఊరికి వెళ్ళి వస్తూ ఉన్నానండి. అంటే కర్ణాటక గంగావతి సైడ్ వెళ్ళాను నేను. శ్రీరామ్ నగర్ మా ఊరికి వెళ్ళాను. వచ్చేటప్పుడైతే ఇలాగా చాలా బాగుందండి వెదర్ అనేది. ఇలా కొండలు పచ్చగా కొండలతో ఎంత బాగుందో, చాలా బాగుంది. నేనైతే ఇలాగా కొంచెం వీడియో తీసుకొచ్చాను. భలే ఉందండి వెదర్ అని. చూసారా కొండలు ఎలకట్ట ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆకుమళ్ళి వేశారండి, ఇంకా ఊడుపులు అయితే ఊడవలేదు. కొన్ని దుక్కులన ఆకుమళ్ళి వేశారు, కొన్ని దుక్కుల్ని అలా పెట్టారు. కొబ్బరి చెట్లు చూసారా ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్గా మనం ఏదో సీనరీలో చూసినట్టే ఉంది కదండి. ఇది రియల్గా నేను తీసుకుని వీడియో వచ్చాను. ట్రైన్లో వచ్చేటప్పుడు నేను గంగావతి దగ్గర శ్రీరామ్ నగర్ కాడి నుంచి తీసానండి. చాలా బాగుంది చూసారా. ఇంకా చాలా ఉంటుందండి. నేను ఏదో కొద్దిగా చూపిద్దాము మా ఊరు సైడ్ ఇలా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇలా చేశానండి. చూసారా, మీకు పచ్చని పొలాలు ఇలాగ కొండలు అన్నీ చూపిద్దామనుకున్నాను. పచ్చదనం అనేది ఎవరికి ఇష్టం ఉండదండి. చాలా బాగుంది కదా. చూసారా, బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇది పచ్చదనం అనేది అందరూ కోరుకునే దాంట్లో మనం కూడా ఉండాలి. అందరూ పచ్చగా ఉండాలి అనుకుంటాం కదా. అలాగే నేను కూడా ఈ పచ్చదనం మొక్కలు ఇవన్నీ చూపించాలనుకున్నానండి. భలే ఉంది. ట్రైన్లో వస్తుంటే భలే ఎంజాయ్ చేస్తా నేను వీడియో తీశాను. చాలా బాగుందండి. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా బాగుందంటే చాలా బాగుంది. ఇలాగ కొండలు చూసారా, దగ్గరగా చూస్తున్నట్టున్నది కదండి. మొక్కలు ఆకుమళ్ళు ఎలా వేశారు చూసారా. ఈ ఆకుమళ్ళు అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడైతే కనుక శ్రావణ మాసంలో ఊడుపులు ఊడ్చేస్తారండి. ఆకుమడి వేశారు, కానీ పక్కన కొండలు కూడా ఉన్నాయి. అలా అని ఊడుపు పొలాలే అలా అని మామూలుగా ఈ కాదండి, మెట్ట పొలాలు ఏమీ కాదు. చేలు ఊడుపు ఊడుస్తారు కదా, అవేనండి. అక్కడక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. మళ్ళీ చాలా మొక్కలు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అవి కూడా ఉన్నాయండి. కానీ పంట అయితే ఇలా ఉంది. నేను ఫస్ట్ తీయకూడదు అనుకున్నాను, మళ్ళీ బాగా అనిపిస్తుందని చెప్పేసి మళ్ళీ తీశాను. చిన్న వీడియో అండి, అంత పెద్ద వీడియో ఏమీ లేదు. పూర్తి వీడియో చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది సేంద్రీలా ఉన్నది కదా, సేంద్రీ ఏమి కాదు కాబట్టి రియల్ కాబట్టి మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎంత బాగుందండి. చాలా బాగుంది కదా. మా సైడ్ చాలా బాగుందండి. ఇంకో కిటికీలోంచి తీస్తున్నాను వీడియో. చూసారు కదా మీరు, ఇలాగా కిటికీ దగ్గర నుంచి తీస్తున్నాను నేను వీడియో. చూడండి దగ్గరగా అనిపిస్తుంది, అంత బాగుందండి. ఇంకా ఇలా స్కైప్లో చూస్తే ఎలా ఉంటుందో తెలీదు, ఈ వీడియోలో చూస్తేనే ఇంత బాగుంది. ఎప్పుడైనా టీవీలో బ్యాక్గ్రౌండ్లో వస్తాయి కదండి, ఇలాగా మన పెద్ద పెద్ద టీవీల్లో వస్తాయి కదా, అలా ఉంది. భలే ఉందండి అసలు. ఈ కొండలు కట్ట కొన్ని చూస్తాను, పడుకుంటూ పోతానండి ఎప్పుడు కూడా. మొన్నైతే పొద్దుటే కదా, పొద్దుటే 6 o'clock బయలుదేరాము కాబట్టి ఇవన్నీ తీయడానికి బాగుంది. మంచు కూడా ఉందండి ఆ రోజు, ఎండ అయితే లేదు అసలుగా. అప్పుడే అంటే తెల్లవారింది, ఆ టైంలో తీసానమాట. భలే ఉందండి, పచ్చ పచ్చగా మంచు, అక్కడక్కడ చినుకులు పడుతూ భలే ఉంది. వర్షం తీద్దాం అనుకున్నానండి, పడుకుండిపోయాను. ఇదైతే ఇలా తీసాను, భలే ఉంది. నాకైతే భలే నచ్చిందండి. అక్కడక్కడ కొండలు, మట్టి, రాళ్ళు, మొక్కలు అన్నీ కూడా. మినప తోటలు వేశారండి, మినప చేలు వేశారు. అలా ఒక్కొక్క దుక్కుని ఒక్కొక్క విధంగా ఉండి, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే ఏదో కొంచెం పని మీద వెళ్ళానండి. వస్తా అయితే వీడియో తీసుకొచ్చాను. నిన్నైతే వీడియో పోస్ట్ చేయలేదు, ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఊరికి వెళ్ళాను కదా, వీడియోస్ లేవండి, అందుకోసమే. చూసారా, ఎప్పుడు వీడియోస్ స్టాక్ పెట్టుకోవాలంటారు, అనుకోకుండా సంఘటన వల్ల వెళ్ళవలసి వచ్చిందండి, అందుకోసమే. ఇలాంటివి మీరు కూడా ఫేస్ చేస్తుంటారు కదా, అనుకోని సంఘటన వల్ల వెళ్ళవలసి వస్తుంది, అందుకోసమే. లేదంటే ఎప్పుడు కూడా సండే కూడా మానండి, వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాంటప్పుడు పెట్టలేనందుకు ఏమి అనుకోవద్దండి. 1 day 2 days ఎప్పుడో బై మిస్టేక్ అవుతూ ఉంటుంది సహజంగానే. నేను అందుకే ఈ వీడియో చూసి మీరు అందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. చూసారా,
లైన్గా అలాగే కంటిన్యూ చేసుకొచ్చానండి. భలే ఉంది. దగ్గరగా ఆనేగొంద సైడ్కి వెళ్ళేటప్పుడు కొంచెం తీసాను. ఇది ఆనేగొంద సైడ్ అండి. ఇంకా